Hi friends, welcome to our channel Think High TV. ఈ రోజు మనం డే 18 లో ఉన్నాం అండ్ మనం డీల్ చేసుకుంటున్న టాపిక్ బీ ఫార్మ్స్. సో నిన్న మనం చెప్పుకున్నటువంటి క్లాస్ లో ఆమ్ ఆర్ గురించి చెప్పుకున్నాం కదా, అండ్ ఈ రోజు దాని కంటిన్యూషన్ గా వర్స్ ఆర్ వర్ అండ్ విల్ బి షెల్ బి అనేటువంటి టాపిక్ గురించి ఈ రోజు మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ ఆమ్ ఆర్ అనేటువంటిది మనం ఎప్పుడు వాడుకోవచ్చు? నిన్న చెప్పుకున్న క్లాసుల ప్రకారంగా మనం మళ్ళీ ఇంకోసారి చెప్పుకున్నాం. ఆమ్ ఆర్ ఎక్కడ వాడొచ్చు, ఎప్పుడు వాడొచ్చు? ఆమ్ ఆర్ అనేటువంటిది ప్రెసెన్స్ లో మనం వాడుకోవచ్చు. I am అంట వాడుకోవచ్చు, he is అలా వాడుకోవచ్చు, we are అంట అలా వాడుకోవచ్చు మనం. సో ఆ విధంగా మనం am is are ని చక్కగా డైలీ లైఫ్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ బీ ఫార్మ్స్ అనేటువంటి పూర్తిగా మనం నేర్చుకున్నట్లయితే we will be a perfect and a fluent speaker in English. సో ఖచ్చితంగా ఈ టాపిక్ మొత్తం ఫినిష్ అయ్యేంత వరకు చూడండి, స్కిప్ చేయకండి. సో లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. సో ఈ రోజు మనం అనుకున్నాం కదా మన యొక్క టాపిక్ వర్స్. సో ఈ వర్స్ అనేటువంటి టాపిక్ మీద మనం ఈ రోజు మాట్లాడుకుంటాం. దాంట్లో వర్స్ అనేటువంటి మనం ఎక్కడెక్కడ వాడొచ్చు? నేమ్, ఏజ్, ప్రొఫెషన్ అండ్ రిలేషన్. ఈ మూడింటిని, ఈ నాలుగింటి మీద మనం బేస్ చేసుకొని మనం చక్కగా ఈ వర్స్ ని, వర్డ్ ని అండ్ విల్ బి ని, షెల్ బి ని కూడా మనం దీని కిందే మనం యూజ్ చేస్తూ రాసుకోవచ్చు. యామ్ ఈజ్ ఆర్ కూడా మనం అలానే రాసాం. ఈ బీ ఫార్మ్స్ కూడా అప్ టు విల్ బి మనం అక్కడ నేమ్, ఏజ్, రిలేషన్ అండ్ ప్రొఫెషన్ వాటి బేస్ గా తీసుకొని మనం వాడుకోవచ్చు. సో ఒకసారి చూసేద్దాం. మనం రాజు వాజ్ ఇన్ లండన్ అని చెప్పేసి రాసాం మనం. అంటే రాజు లండన్ లో ఉన్నాడు అని చెప్పేసి ఆల్రెడీ హీ వాజ్ దేర్. సో ఫినిష్ అయిపోయినటువంటి యాక్షన్ కాబట్టి మనం ఇక్కడ వాజ్ అనేటువంటి ఫామ్ మనం యూజ్ చేసాం. ఎందుకు వాజ్ అని యూజ్ చేసాం, ఎందుకు వర్డ్ యూజ్ చేయలేదు? బికాస్ రాజు ఈజ్ అ సింగులర్ ఫామ్. రాజు అనేటువంటిది ఒక్క పదం, అంటే ఒక నేమ్ కాబట్టి ఒక నేమ్ గురించి డినోట్ చేస్తూ చెప్పేటువంటి వాటి ముందు మనం యూజ్ చేయాల్సినటువంటి బీ ఫామ్ ఏంటంటే వర్స్. రాజు వాజ్ ఇన్ లండన్ అంటే మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హీ వాజ్ 25 ఫర్ లాస్ట్ సండే. లాస్ట్ సండేకి తనకి 25 సంవత్సరాలు వచ్చి ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకోవడానికి మనం ఇలా రాసుకోవచ్చు. హీ తర్వాత మనం యూజ్ చేసినటువంటిది బీ ఫామ్ ఏంటి? వాజ్. హీ వాజ్ 25 ఫర్ లాస్ట్ సండే. లాస్ట్ సండేకి తను 25 సంవత్సరాలు వచ్చి ఉన్నవి అంటూ అలా చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో షీ అని వాడతాం. షీ వాజ్ ఏ డాక్టర్. ఆమె ఒక డాక్టర్. అంటే ఆల్రెడీ షీ వాజ్ ఏ డాక్టర్, కంప్లీట్ అయిపోయింది, తను డాక్టర్ గా ఉంది. ఇప్పుడు మనం తన గురించి చెప్తున్నాం. షీ వాజ్ ఏ డాక్టర్ అంటూ మనం చెప్పుకోవచ్చు అనమాట. సో షీ తర్వాత మనం యూజ్ చేస్తున్నటువంటి బీ ఫామ్ ఏంటి? వాజ్ ని మనం యూజ్ చేస్తున్నాం. అండ్ షీ తర్వాత హీ తీసుకుందాం. హీ వాజ్ మై బ్రదర్. అతను నా సోదరుడు అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, రాజు వాజ్ ఇన్ లండన్. ఇక్కడ నేమ్ గురించి డినోట్ చేస్తూ రాజుని మనం మెన్షన్ చేసుకున్నాం. ఏజ్ గురించి డినోట్ చేస్తూ హీ అనే దాన్ని మెన్షన్ చేసుకున్నాం. ఈ మెన్షన్ చేసుకోవచ్చు, షీ కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఏజ్ ని డినోట్ చేస్తూ ఈ వాజ్ అంటూ మనం రాస్తున్నాం. ప్రొఫెషన్ గురించి తన డాక్టర్ కాబట్టి ప్రొఫెషన్ అనేటువంటి దాని గురించి కూడా మెన్షన్ చేసుకుంటూ మనం వాజ్ ని వాడుకోవచ్చు. అండ్ రిలేషన్, బ్రదర్ అని చెప్పేసి చెప్తున్నాడు కదా, సో ఆ రిలేషన్ మీద హీ వాజ్ మై బ్రదర్ ఇలా మనం చెప్పుకోవచ్చు. సో చూడండి, రాజు వాజ్, హీ వాజ్, షీ వాజ్, హీ వాజ్ ఇట్లా మనం రాసుకోవచ్చు. సో ఇవన్నీ పాజిటివ్ టర్మ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇదే పాజిటివ్ టర్మ్స్ ని నెగిటివ్ టర్మ్ కింద చెప్పాలంటే మనం ఎలా రాసుకోవచ్చు? వెరీ సింపుల్, డైలీ మనం చేసేటువంటిది. సో చూడండి, రాజు వాజ్ ఇన్ లండన్. రాజు లండన్ లో ఉన్నాడు. నెగిటివ్ లో చెప్పాలంటే లేడు, లండన్ లో లేడు. రాజు వాజ్ నాట్, వాజ్ తర్వాత మనం యూజ్ చేయాల్సినటువంటిది ఏంటి? రాజు వాజ్ నాట్ ఇన్ లండన్. రాజు లండన్ లో లేడు అంటూ చెప్పుకోవచ్చు. అండ్ హీ వాజ్ 25 ఫర్ లాస్ట్ సండే అంటాడు కదా, హీ వాజ్ తర్వాత నాట్, హీ వాజ్ నాట్ 25 ఫర్ లాస్ట్ సండే. లాస్ట్ సండేకి తనకి 25 రాలేదు అని చెప్పుకోవచ్చు. షీ వాజ్ డాష్ ఏ డాక్టర్ అన్నాడు. షీ వాజ్ తర్వాత మనం యూజ్ చేయాల్సినటువంటిది ఏంటి? నాట్. షీ వాజ్ నాట్ ఏ డాక్టర్ అలా మనం రాసుకోవచ్చు. అండ్ హీ వాజ్ మై బ్రదర్ అన్నారు కదా, దాన్ని నెగిటివ్ రాయాలంటే నాట్ పెడితే సరిపోతుంది. వాజ్ తర్వాత నాట్. షీ వాజ్, హీ వాజ్ నాట్ మై బ్రదర్. అతను నా సోదరుడు కాదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం వర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఈ వర్ అనేటువంటిది ఎక్కడ యూజ్ చేస్తాం? ప్లూరల్ ఫామ్ లో ఒకటికి మించి ఎక్కువ ఉన్నట్లయితే, ఒకటికి మించి ఎక్కువ మొత్తం ఏదైనా ఉన్నట్లయితే వాటి ముందు మనం ఏం యూజ్ చేస్తాం? ఈ వర్ అనేటువంటి ఫామ్ ని మనం యూజ్ చేసుకుంటాం. సో చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చూడండి. సో రాజు అండ్ రవి అని చెప్పేసి అన్నాం.
ఇది పైన మనం ఏం రాసాం, రాజు అనేటువంటి సింగులర్ రాసాం, బికాస్ was అనేది సింగులారిటీ మాత్రమే మనం మెన్షన్ చేయాలి కాబట్టి we mentioned was here, whereas here we got were. For that what we have to use, we have to take two persons. So Raju and Ravi, I am taking these two persons, Raju and Ravi. So for this Raju and Ravi I am using were. Why? Because it was in a plural, so that I am using were here. Raju and Ravi were in London. Raju మరియు రవి ఎక్కడ ఉన్నారు, లండన్ లో ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాను. సో we were 25 for last Sunday. లాస్ట్ సండేకి మాకు 25 వచ్చేసింది. మాకు అంటాం, we అనేటువంటి వాడాం కాబట్టి were అనేది మనం యూజ్ చేసాం. they were doctors, వారు డాక్టర్స్ అని చెప్పేసి చెప్తున్నాం. we అంటే ఏంటి, వాళ్ళు, కాబట్టి they అన్నాం. they were doctors, they అంటే వారు కదా, కాబట్టి దే వర్ అనేటువంటిది మనం యూజ్, దే తర్వాత మనం ఏం యూజ్ చేసాం, వర్ అనేది యూజ్ చేసాం. ఈ విధంగా మనం పాస్ట్ టెన్స్ లో వర్స్ ని వారిని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని నెగిటివ్ కింద టర్న్ చేద్దాం. నెగిటివ్ కింద టర్న్ చేయాలంటే నాట్ పెడితే సరిపోతుంది కదా. సో రాజు అండ్ రవి వర్ అన్నారు కదా, వర్ తర్వాత మనం ఏం పెట్టాలి, వర్ నాట్. వర్ నాట్, రాజు అండ్ రవి వర్ నాట్ ఇన్ లండన్, లండన్ లో లేరు అంటూ చెప్పుకోవచ్చు. We were 25 for last Sunday అన్నారు కదా, we were తర్వాత we were not 25 for this last Sunday, అంటే నిన్న సండేకి మాకు 25 రాలేదు అంటూ చెప్పుకోవచ్చు. they were doctors, వాళ్ళు డాక్టర్స్ అన్నారు. నెగిటివ్ చెప్పాలంటే వాళ్ళు డాక్టర్స్ కారు అని చెప్పుకోవచ్చు. సో they were not doctors, వాళ్ళు డాక్టర్స్ కారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అండ్ దీంట్లోనే ఇక్కడ మనం పాజిటివ్ గురించి నెగిటివ్ గురించి, ఇక్కడ మనం పాజిటివ్ గురించి నెగిటివ్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనం షెల్ బి విల్ బి ని మనం చెప్పుకుందాం. సో ఈ షెల్ బి అనేది ఎక్కడ వాడాలి, విల్ బి అనేది ఎక్కడ వాడాలి అనేటువంటిది మనం ఇప్పుడు ఇక్కడ ఈ షెల్ బి విల్ బి అనేటువంటిది ఉంది. సో ఈ మనం ఈ షెల్ బి విల్ బి, ఈ బి ఫార్మ్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకుంటాం, ఫ్యూచర్ లో మనం యూజ్ చేసుకుంటాం. సో ఈ షెల్ బి విల్ బి ని యూజ్ చేసుకుంటూ మనం ఎలా రాయొచ్చు ఒకసారి మనం చూసేద్దాం. సో ఈ షెల్ బి, ఐ షెల్ బి ఇన్ లండన్ బై 2022, నేను 2022కి లండన్ లో ఉంటాను అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఫ్యూచర్ లో జరగబోయేటువంటి యాక్షన్ గురించి చెప్తున్నాడు. ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం, ఐ యూజ్ చేసాం. ఐ తర్వాత ఏముంది, షల్ బి అనేది ఉంది. అండ్ నెక్స్ట్ we shall be there by next Sunday. నెక్స్ట్ సండేకి మేము అక్కడ ఉంటాము అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ సండేకి ఉంటాము అంటే ఫ్యూచర్ గురించి చెప్తూ ఉన్నాడు. సో అది మనం బి అనేటువంటిది సబ్జెక్ట్ ప్లేస్ లో వి అనేటువంటిది మనం ప్లేస్ చేస్తున్నాం. వి తర్వాత మనం యూజ్ చేసిన బి ఫార్మ్ ఏంటి, షల్ బి. సో ఇక్కడ ఒక రూల్ ఉంది, మనం ఆల్రెడీ ఫ్యూచర్ గురించి చెప్పుకునేటప్పుడు, ఫ్యూచర్ సెన్స్ గురించి మనం చెప్పుకునేటప్పుడు మనం ఆల్రెడీ ఈ రూల్ చెప్పాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఐ కానీ వి కానీ వస్తే మనం యూజ్ చేయాల్సినటువంటిది ఏంటి, షల్ బి అనేటువంటిది మనం యూజ్ చేస్తాం. అండ్ ఈ షీ సింగులర్ నేమ్స్ ఇలా మనకి వచ్చినట్లయితే మనం యూజ్ చేయాల్సినటువంటిది ఏంటి, విల్ బి అనేది మనం యూజ్ చేసుకుంటాం. సో ఈ 2 బేసిక్ పాయింట్స్ ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ద 2 మెయిన్ కీ బేసిక్ పాయింట్స్. సో ఇప్పుడు మనం దీన్ని చూసాం కదా. సో ఇప్పుడు దీనికి నెగిటివ్ ఎలా రాసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఐ షల్ బి ఇన్ లండన్ బై 2022 అన్నాడు కదా, 2022కి నేను లండన్ లో ఉంటానని చెప్పేసి ఫ్యూచర్ గురించి చెప్తున్నాడు. ఉండను అంటే సరిపోతుంది కదా. సో కాబట్టి ఐ షల్ ఇక్కడ మనం చేస్తుంది అంటే షల్ బి లో మనం ఒక చిన్న పార్టిషన్ క్రియేట్ చేస్తాం. ఈ షల్ తర్వాత మనం ఏం రాస్తున్నాము, ఐ షల్ నాట్. ఇక్కడ మనం డివైడ్ చేస్తాం. ఐ షల్ తర్వాత నాట్ అనేది యూజ్ చేస్తాం. నాట్ బి ఇన్ లండన్ బై 2022, నేను 2022కి నేను లండన్ లో ఉండను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. we shall be there by next Sunday అన్నాడు కదా. సో దీన్ని నెగిటివ్ గా చేంజ్ చేసుకోవాలంటే ఎలా, we shall be అన్నాడు కదా, ఈ shall be ని డివైడ్ చేసుకోండి. we shall not be there by next Sunday, నెక్స్ట్ సండే మేము అక్కడ ఉండము అని చెప్పేసి అంటున్నాడు. ఐని బీని షెల్ అని యూజ్ చేస్తాం, మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటిని షెల్ లో ఈ రెండింటిని మాత్రం పక్కగా మనం యూజ్ చేయాలి. దట్ ఈస్ రూల్. సో ఇక్కడ విల్ గురించి మనం చెప్తున్నాం. రాజు విల్ బి ఇన్ లండన్ అన్నారు. రాజు లండన్ లో ఉంటాడు ఎప్పుడు, ఫ్యూచర్ లో అని చెప్పి చెప్పొచ్చు. రాజు అనేటువంటిది నేను నేమ్ అనేది తీసుకున్నాను, సింగులర్ నేమ్ కింద తీసుకున్నాను. తర్వాత ఐ అనేది తీసుకుంటున్నాను. ఐ విల్ బి 25 బై నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ కి నాకు 25 years వస్తాయి అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ వీక్ కి అంటే ఇంకా రాలేదు, వస్తాయి అని చెప్పేసి చెప్తున్నాం. విల్ బి ఫామ్ ని మనం అలా యూజ్ చేస్తున్నాం.
ఆ తర్వాత హీ విల్ బి ఏ డాక్టర్, అతను డాక్టర్ అవుతాడు అని చెప్పేసి చెప్తున్నాం. అంటే అవ్వలేదు, అవుతాడు ఫ్యూచర్ అని చెప్పేసి చెప్తున్నాం. సో దీనికి మనం నెగిటివ్ రాసుకున్నట్లయితే ఎలా రాసుకోవచ్చు? రాజు విల్ నాట్ బి ఈ లండన్, లండన్ లో ఉండడు అంట రాసుకోవచ్చు. ఇక్కడ ఐ విల్ బి అన్నాడు కదా 25 బై నెక్స్ట్ వీక్ అన్నాడు కదా, ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు? ఐ విల్ నాట్ బి 25 బై నెక్స్ట్ వీక్, నెక్స్ట్ వీక్ 25 నాకు రాదు అని చెప్పి చెప్పుకోవచ్చు. హీ విల్ బి ఏ డాక్టర్ అన్నాడు కదా, ఇక్కడ హీ విల్ నాట్ బి ఏ డాక్టర్ అంటే రాసుకోవచ్చు, అతను డాక్టర్ కాలేడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ షెల్ బీని విల్ బీని చక్కగా రాసుకోవచ్చు. సో దీంట్లోనే మనం ఏమేం చెప్పుకున్నామో పాజిటివ్ చెప్పుకున్నాము, నెగిటివ్ చెప్పుకున్నాము. సో నెగిటివ్ అంటే నాట్ అంటూ యూజ్ చేసుకుంటా రాసుకున్నాం. సో ఇంటరాగేటివ్ ఉంది కదా, ఆ ఇంటరాగేటివ్ ఎలా రాయాలనేది ఇక్కడ మనం చూద్దాం. ఫ్రెండ్స్, నేను ఈ వర్డ్స్ ని యూజ్ చేసుకుంటూ ఇంటరాగేటివ్ ఎలా రాయాలో మాత్రం నేను చెప్తాను. అండ్ రిమైనింగ్ ఈ వర్డ్ అండ్ షల్ బి విల్ బి అనేటువంటి వాటికి మీరు ఖచ్చితంగా ఒక హోంవర్క్ లాగా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సో వై? బికాస్ ఈ ప్రాక్టీస్ కనుక మనం పర్ఫెక్ట్ గా చేసినట్లంటే మనకి ఖచ్చితంగా ఇంగ్లీష్ ని మనం చక్కగా మాట్లాడేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ బీ ఫార్మ్స్ అంత ఇంపార్టెంట్. ఫర్ దట్ ఐఎమ్ గివింగ్ యూ దిస్ వర్డ్. సో లుక్ హియర్, words. I'm using words here. So here we are going for interrogative. Interrogative means we all know very well what is interrogative, to ask something like a question. So అలానే మనం అడుగుదాం. రాజు was in London అన్నారు కదా. సో రాజు అనేటువంటి సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనం బీ ఫార్మ్ was అనేటువంటిది యూజ్ చేసాం. ఈ బీ ఫార్మ్ ని మనం ఫ్రంట్ కి తీసుకొస్తున్నాం సబ్జెక్ట్ ముందుకి. was రాజు in London అంటే రాజు లండన్ లో ఉన్నాడా అని అడుగుతుంది. అది క్వశ్చన్ ట్యాగ్ కింద మనది, అంటే క్వశ్చన్ మార్క్ గా మనం పెట్టుకోవాలి. సో ఎందుకంటే ఇంటరాగేటివ్ మెన్షన్ చేస్తూ డినోట్ చేసేటువంటిది ఈ క్వశ్చన్ ట్యాగ్. హీ వాస్ 25 బై లాస్ట్ సండే అన్నారు కదా. ఈ వాస్ అనే దాన్ని మనం ఏం చేస్తాం? యాజ్ యూజువల్ గా ముందుకు షిఫ్ట్ చేస్తాం. వాస్ హీ 25 బై లాస్ట్ సండే, అతనికి 25 సంవత్సరాలు, లాస్ట్ సండేకి 25 సంవత్సరాలు వస్తాయా అని అంటున్నాం. సో దానికి అక్కడ క్వశ్చన్ ట్యాగ్ అనేది మనం వేసుకుంటాం. షీ వాజ్ ఏ డాక్టర్ అన్నారు కదా. సో దీని సేమ్, వాస్ షీ ఏ డాక్టర్, ఆమె డాక్టరా అని చెప్పేసి అడుగుతున్నాం. ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ మార్క్. హీ వాస్ మై బ్రదర్, మా బ్రదర్ అన్నారు కదా. ఈ వాస్ అనేటువంటిది యాజ్ ఇట్ ఈస్ గా ముందుకు తీసుకెళ్తాం. వాస్ హీ మై బ్రదర్, ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో ఈ విధంగా మనం ఇంటరాగేటివ్ కూడా చేసుకోవచ్చు. మనం 3 రకాలుగా ఈ సెంటెన్సెస్ ని రాసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి 1 2 3 4 సెట్స్ ఉన్నాయి. సో ఒక్కదాన్ని 3 టైప్స్ లా రాసుకోవచ్చు. సో మనకి చాలా కవర్ అవుతాయి. సో మీరు ఖచ్చితంగా ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ బీ ఫార్మ్స్ మీరు పర్ఫెక్షన్ కనుక మెయింటైన్ చేసినట్లయితే సో నో నీడ్ ఆఫ్ వరీయింగ్ అబౌట్ ఎనీథింగ్. సో వీ కెన్ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ రోజుతో మనం బీ క్లాసెస్ ని, బీ ఫార్మ్ క్లాసెస్ ని కూడా మనం ఫినిష్ చేసుకున్నాము. ఖచ్చితంగా ఇచ్చినటువంటి దాన్ని చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. ఒక నోట్బుక్ పెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. డైలీ మన క్లాసెస్ ని ఫాలో అవ్వండి. సో మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి. సో దిస్ ఈస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ అ గుడ్ డే.